ఇలా చూసారా? వడ, మెదు వడ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాళ మన ఛానల్లో మెదు వడ పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అండ్ కొన్ని చిట్కాలు కూడా తెలుసుకుందాం. గ్రైండర్లో అయితే పిండిని తక్కువ వాటర్ యూస్ చేసి చాలా ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు. అదే మిక్సీ జార్లో అయితే కొంచెం కష్టం. దానికి వచ్చిన చిట్కా, మిక్సీలో గ్రైండ్ చేయాలి అనుకుంటే జార్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే ఇలా, ఆ తర్వాత నానబెట్టిన పప్పు రుబ్బుకుంటే పిండి తక్కువ వాటర్తో కూడా చక్కగా గ్రైండ్ అయిపోతుంది. ఇక్కడ నేను 1 కప్ మినపప్పును తీసుకుని 7 గంటల పాటు నానపెట్టుకున్నాను, లేదా ఓవర్ నైట్ కూడా నానపెట్టుకోవచ్చు. ఇక్కడ పప్పు బాగా నానడం అవసరం. వాటర్ యాడ్ చేయకుండా పిండిని ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. వాటర్ అవసరం అనుకుంటే జస్ట్ 1-2 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, పిండి ఇలా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకుని చేత్తో ఇలా బాగా మిక్స్ చేయాలి. పిండిని గాలితో నింపాలి. సో మనం ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల పిండిలోకి గాలి వెళ్ళి పిండి కాస్త ఫ్లఫీగా తయారవుతుంది. ఇలా చూసారా, కాస్త పిండి ఉబ్బినట్టుంది కదా. ఇలా చేస్తే పిండిలో సోడా కలపాల్సిన అవసరం లేదు. పిండి పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ చేద్దాం. కొంచెం పిండిని తీసుకుని వాటర్లో ఇలా డ్రాప్ చేసాం అనుకోండి, అది తేలితే పిండి పర్ఫెక్ట్గా ఉంది. చూసారా, తేలుతుంది అంటే మన పిండి పర్ఫెక్ట్గా తయారైందని అర్థం. ఇప్పుడు రెడీ చేసుకున్న పిండిలో 1/4 కప్ చాప్ చేసుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ చాప్ చేసుకున్న అల్లం వేసుకున్నాను. కొంచెం ఫ్రెష్ కొత్తిమీరని కూడా చాప్ చేసుకుని వేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని కరివేపాకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. మిరియాలు 1/2 టీ స్పూన్ కచ్చా పచ్చగా దంచుకొని వేసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా చూసారా, పిండిలో మనం చాప్ చేసుకుని వేసుకున్న అన్ని వస్తువులు చక్కగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుందాం. కలిపి రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ పోసుకుని వేడి చేసుకుందాం. గ్యాస్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో మనం వడలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకుని వేడి చేసుకున్నాను. ఆయిల్ చక్కగా వేడెక్కింది. ఇప్పుడు మనం వడలు రెడీ చేసుకుని ఇందులో వేసుకుందాం. చేతిని తడుపుకుని వాటర్తో తడుపుకుని కొంచెం పిండిని తీసుకుని ఇలా ముద్దగా చేసుకుని మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి. అంతే, మన వడ ఆయిల్లో వేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇలా చేత్తో ఆయిల్లో వేడివేడి ఆయిల్లో వడ వేయాలంటే కాస్త ఆలోచించే వాళ్ళకి ఇంకొక ఈజీ విధానం ఉంది. అది ఒక గరిటె మీద కాస్త ఆయిల్ అప్లై చేసుకుని అందులో మనకు కావలసిన పరిమాణంలో పిండిని తీసుకుని ఇలా ముద్ద వేసుకుని జస్ట్ హోల్ పెట్టుకుని ఆయిల్లో వేస్తే సరిపోతుంది. ఇంకో ఈజీ అయిన విధానం కూడా ఉంది. ఇలాంటి గరిటెను ఒకటి తీసుకుని వెనుక భాగం వైపు కాస్త ఆయిల్ పూసి కొంచెం పిండి తీసుకుని దాని మీద ఇలా ఉంచి నెమ్మదిగా తట్టి మధ్యలో ఒక చిల్లు పెట్టుకుని ఆయిల్లో వదిలేస్తే సరిపోతుంది. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, వడ పర్ఫెక్ట్ షేప్లో రావాలి, రౌండ్గా డోనట్ షేప్లో రావాలి అనుకుంటూ ఉంటాం కదా. వడకి పర్ఫెక్ట్ షేప్ రాలేదు అనుకోండి, అంటే మనకు కావాల్సిన విధంగా గుండ్రంగా రాలేదనుకోండి, అయ్యో షేప్ సరిగా రాలేదు అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. షేప్ కోసం ట్రై చేసామనుకోండి, మనం టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే బైండింగ్ కోసం అందులో బియ్యం పిండి వేయాల్సి వస్తుంది. బియ్యం పిండి యాడ్ చేసామనుకోండి, మన ఒరిజినల్ మినపవడ టేస్ట్ మారుతుంది. వడ సాఫ్ట్నెస్ అండ్ క్రిస్పీనెస్లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో షేప్ వెనకాల పరిగెట్టాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ కావాలి అనుకున్నప్పుడు, లేదా పిండిలో కాస్త వాటర్ ఎక్కువ పోసి పేస్ట్ చేసినప్పుడు, అలాంటి టైంలో కాస్త బియ్యం పిండి వేసుకొని వడలు చేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ నాకు తెలిసినంత వరకు మినపవడలో మినపప్పుతోనే చేసుకుంటే బాగుంటుంది, బియ్యం పిండి కలుపుకుండా ఉంటే బాగుంటుంది. ఇలా వేసుకున్న వడలన్నింటినీ ఒక 50% ఆయిల్లో ఫ్రై చేసుకుని ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అన్నింటిని మళ్ళీ ఒకసారి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. వడని తయారు చేసుకునే బెస్ట్ పద్ధతి ఇది. సగం ఫ్రై చేసి, అంటే ఇలా వైట్గా ఉన్నప్పుడే వడని తీసి పక్కన పెట్టుకోవాలి.
ఫ్రై అవ్వాలి కానీ కలర్ చేంజ్ అవ్వకూడదు. అలా కాకుండా ఫ్రై కాకుండా సగంలోనే తీసేసామనుకోండి దాని షేప్ మారిపోతుంది, సాగి అయిపోతుంది. సో, ఫ్రై అవ్వాలి బట్ కలర్ చేంజ్ కాకుండా చూసుకోవాలి. కాసేపు ఆగి తిరిగి మళ్ళీ రెండోసారి ఫ్రై చేస్తాం కదా! అప్పుడు మంచి కలర్ అండ్ క్రిస్పీగా తయారవుతాయి మన మెదు వడ. ఈ వడ మెదు వడలో ఉండే స్పెషాలిటీ అంటే గొప్పతనం ఏంటంటే, ఇది మనకు కావాల్సిన ఎలాంటి చట్నీతో అయినా సరే అంటే కొబ్బరి చట్నీ కానివ్వండి, అల్లం చట్నీ కానివ్వండి, పల్లి చట్నీ కానివ్వండి, సాంబార్ కానివ్వండి, దేనితో అయినా కాంబినేషన్ చాలా బావుంటుంది. సో, ఇలా వడలు చేసుకొని మనకు నచ్చిన చట్నీ కాంబినేషన్‌లో మనం వడల్ని ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. మీకు కావాలి అంటే కొబ్బరి చట్నీ, సాంబార్ రెసిపీస్ మన ఛానల్‌లో ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, మాటల్లోనే మన మెదువడ వడ క్రిస్పీగా మంచి కలర్ తోటి వేడివేడిగా ఎంతో టేస్ట్‌గా ఉండే హోటల్ స్టైల్‌లో రెడీ అయిపోయింది. సో, వీటిని మనం సాంబార్‌తో కానీ, చట్నీలతో కానీ సర్వ్ చేసుకుందాం. అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్‌తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి రెసిపీ నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.